అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ మయూరి, ఎపిసోడ్ నెంబర్ 5. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి వెళ్ళిన మయూరి వనజ మీద వచ్చిన కోపంతో కస్సుబుస్సులాడుతూ బంధువులే అనుకున్నా, ఇరుగు పొరుగు వారిలో కూడా ఎదుటి వారిని బాధ పెట్టేవారు ఉన్నారుగా అని అనుకుంటూ తన గతంను గుర్తు చేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో కలిసి దిగిన ఫోటోలను, తన కుటుంబంతో గడిపిన రోజుల జ్ఞాపకాల గుర్తులను తన ఫోన్లో చూసుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో ఇంటికి వచ్చిన చలం లలిత లలిత అంటూ పిలుస్తూ ఉన్నాడు. ఏమిటండి అంటూ గదిలో నుంచి బయటకు వచ్చి చలం ముందు నిలిచింది లలిత. మయూరి, ఏంటి లలిత ఇలా చేసింది? ఏం చేసిందండి అంటూ టెన్షన్ పడుతూ అంది. ఏం చేసిందా? వనజ వాళ్ళ ఇంటికి వెళ్ళి వనజను తిట్టి వచ్చిందని వాళ్ళ ఆయన నాగరాజు గారు నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఇంతకీ ఏమైందని మయూరి వెళ్ళి వనజను అలా అంది? వనజ మయూరిని ఏమైనా అందా అని అన్నాడు చలం. ఏమోనండి, నాకు తెలియదు. నీకు తెలియకపోవడం ఏమిటి? మరి ఇంట్లో ఉండి ఏం చూసుకుంటూ ఉన్నావు అని అంటూ మయూరి పక్కింటికి వెళ్ళి మరీ వాళ్ళని తిట్టి వచ్చిందని చెప్తున్నారు. అయినా నీకు ఏమాత్రం తెలియదు అని అంటున్నావు. ఇంతకీ మయూరి ఎక్కడ ఉంది అని కోపంగా అన్నాడు. ఆ మాటతో లలిత, తన గదిలో ఉండి ఉంటుంది, మనం వెళ్ళి చూద్దాం పదండి అంటూ వెళ్ళి ఆ గది తలుపు పక్కకు తోసి చూశారు. మయూరిని చూసిన చలం లలిత నిర్ఘాంతపోయారు. గది మూలను కూర్చుని తన 2 చేతులతో తన శరీరాన్ని దాచుకుంటూ తన మీద తనకే అసహ్యంతో ఏడుస్తూ, ఎందుకు నేను పుట్టాను? నాకు ఇష్టం లేని బ్రతుకు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటూ అనుకుంటూ తనకు తానే భయపడుతూ చూడడానికి అయోమయ స్థితిలో ఉంది మయూరి. వెంటనే లలిత పరుగున వెళ్ళి, మయూరి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందో చెప్పు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడుగుతుంది. ఒక్కసారిగా అమ్మా అంటూ లలితను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. ఏమైందో అని కంగారుగా చూస్తూ ఉన్నాడు చలం. అమ్మా, నా బాధను పంచుకోవడానికి ఇప్పటి వరకు నాకంటూ ఎవరూ లేరు తెలుసా. ఎన్నిసార్లు చనిపోవాలని అనుకున్నాను, కానీ చావలేక బ్రతుకుతున్నాను. నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. గమ్యం తెలియని అగ్నిగుండాల దారిలో ప్రయాణం చేసి చేసి అలసిన శరీరంతో మీ దరికి చేరాను. ఇక్కడ మీ చల్లని చూపులో చాలా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. మీరు నా అన్న భావన నాలో ఉంది. అందుకే మిమ్మల్ని వనజ గారు ఇబ్బంది పెట్టే మాటలను అనేసరికి నేను భరించలేకపోయాను. నేను చేసింది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి అంటూ లలితను పట్టుకుని ఏడుస్తూ అంది మయూరి. ఆ మాటలు విన్న లలిత చాలా బాధతో, మయూరి, ఇప్పుడు ఎందుకు తల్లి అంతలో ఏడుస్తూ ఉన్నావు? నీకే కాదు, మాకు కూడా అలాగే ఉంది. నువ్వు మా సొంత మనిషివి అని అంటూ ఓదార్చుతూ ఉంది లలిత. ఇదంతా చూస్తూ ఉన్న చలంకు మాత్రం ఒక విషయం అర్థమైంది. అటు ఎవరూ లేని మయూరి బాధ, ఇంకా బిడ్డలు ఉన్నా లేనట్లు బ్రతుకుతున్న లలిత బాధ. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోయి ప్రేమగా ఉండడం, ఇంత కొద్ది రోజుల్లోనే మయూరి లలిత అంతలా కలిసిపోయి ఒకరికి ఒకరు తోడుగా ఉండడం, ఏ బంధం లేని వాళ్లను ఏదో బంధం కట్టిపడేసినట్లుగా ఉంది చలంకు. ఎవరూ లేరని ఏడుస్తూ ఉన్న మయూరికి అన్నీ తానే అన్నట్లుగా ఉన్న లలిత ఇక వారి ప్రేమ బంధం ఏనాటిదో అన్నట్లుగా ఉంది. కష్టంలో ఉన్న ఒక ఆడపిల్లను ఓదార్చుచున్నట్లుగా లేదు.
తన కడుపున పుట్టిన బిడ్డ బాధను చూడలేక తల్లడిల్లిపోతూ తను విపరీతంగా బాధపడుతూ ఓదార్చుతూ ఉంది తల్లి స్థానంలో ఉన్న లలిత. మయూరి జీవిత కథ మొదటి సన్నివేశంగా గదిలో మూలను కూర్చుని తను ఏ విధంగా బాధ అనుభవిస్తూ ఉంది అనే దానినే రాయాలని, ఇంకా మయూరిని అలా చూసినప్పుడు తమ మనసులో మెదిలిన భావాలను చేర్చాలని భావించాడు చలం. ఇక అక్కడి నుంచి కిచెన్లోనికి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి మంచినీళ్ళ సీసా తీసుకుని మరలా మయూరి గదిలోకి వెళ్ళి, లలిత ఇవిగో, మయూరికి ముందు ఈ మంచినీళ్ళు తాగించి ఇటు కూర్చోబెట్టు. లలిత మయూరికి మంచినీళ్లు తాగించి పక్కనే ఉన్న మంచంపై కూర్చోబెట్టింది. మయూరి, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది. నువ్వు ఎంతో మానసిక క్షోభకు గురి అయ్యావని. నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకోకపోతే నీ గురించి, నీ కుటుంబం గురించి ఇప్పుడు చెప్పగలవా అన్నాడు చలం. ఇప్పుడు ఎందుకండి? ఇంత బాధపడుతూ బిడ్డ ఎలా చెప్తుంది అని సంకోచంగా అంది లలిత. ఇంకో విషయం మయూరి, నేను మీ మేడం ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాము. మాపై ఇప్పుడు ఎవరి బాధ్యత లేదు. మేము ఎలాగో ఆరిపోయే దీపాలమే. ఈ సమయంలో కావాలంటే మేము నీకు తోడుగా ఉంటాము అని మయూరి చేతిని పట్టుకుని, నిన్ను మాకు దేవుడిచ్చిన కూతురు అని భావించి నీకు సహాయంగా ఉంటాము. నన్ను గురువుగానే కాకుండా తండ్రిగా కూడా భావించి ఏమీ బాధపడకుండా నీ గురించి మాకు చెప్పు. ఇప్పుడైతేనే తన గతం గురించి చెబుతూ తన బాధాభారం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది లలిత అంటూ మయూరి దగ్గరికి వెళ్ళి, మయూరి, ఇందులో ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు తల్లి. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు, లేదంటే మనం ముందుగా అనుకున్న విధంగానే రేపటి నుంచి రాయడం మొదలు పెడదాం అన్నాడు చలం. మయూరి గత జీవితం ఏమిటి? చలం పూర్తిగా మయూరి కథను వ్రాయగలడా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.